హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ బీట్స్. ఈ వీడియోలో బీట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ డయాగ్రామ్ గురించి తర్వాత చెప్పుకుందాం, ఎందుకంటే డయాగ్రామ్ టైం సేవ్ అవడం కోసం ముందే డయాగ్రామ్ వేస్తున్నాను. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్, వాట్ ఆర్ బీట్స్? బీట్స్ ఫామ్ అవడానికి రిక్వైర్మెంట్ ఏంటి? ఓకే అమ్మా, బీట్స్ ఫామ్ అవడానికి రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. రైట్, చూడండి, మనకి బీట్స్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ 2 సింపుల్ హార్మోనిక్ వేవ్స్ కావాలి. ఫస్ట్ థింగ్, ఓకేనా? 2 హార్మోనిక్ వేవ్స్ కావాలి. బీట్స్ ఫామ్ అవ్వాలంటే ఏం కావాలమ్మా? 2 హార్మోనిక్. చూడమ్మా, ఇక్కడ బీట్స్ అంటే ఎక్కడ ఫామ్ అవుతుందంటే బీట్స్ 2 సౌండ్ వేవ్స్ వల్ల ఫామ్ అవుతుంది. ఓకే, 2 సౌండ్ వేవ్స్ వల్ల బీట్స్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడమ్మా, అందుకే దాన్ని 2 సింపుల్ హార్మోనిక్ వేవ్స్ అని రాశారు. యాక్చువల్గా ఏం కావాలి మనకి? 2 సౌండ్ వేవ్స్ కావాలి. 2 సౌండ్ వేవ్స్ వల్ల బీట్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఈ 2 సింపుల్ హార్మోనిక్ వేవ్స్కి ఫ్రీక్వెన్సీ స్లైట్లీ డిఫరెంట్గా ఉండాలమ్మా. ఎలా ఉండాలి? ఫ్రీక్వెన్సీ షుడ్ బి స్లైట్లీ డిఫరెంట్ అని రాస్తా. స్లైట్లీ డిఫరెంట్. ఫ్రీక్వెన్సీ షుడ్ బి స్లైట్లీ డిఫరెంట్. చూడమ్మా, ఓకేనా? ఫస్ట్ ఏంటి? 2 సింపుల్ హార్మోనిక్ వేవ్స్ అయి ఉండాలి. రెండోది, ఫ్రీక్వెన్సీ షుడ్ బి స్లైట్లీ డిఫరెంట్ అయి ఉండాలి. ఇంకా ఇంకో కండిషన్ కూడా రాస్తున్నాం. ఇది మస్ట్ అండ్ షుడ్ కాదు కానీ రాస్తాను. అంటే యాంప్లిట్యూడ్ కనుక ఈక్వల్గా ఉందనుకోండి, బీట్స్ కొంచెం క్లారిటీగా వినపడతాయి. ఓకే, యాంప్లిట్యూడ్స్ ఆర్ ఈక్వల్. అంటే యాంప్లిట్యూడ్ కనుక ఈక్వల్గా ఉంటే మనకి బీట్స్ కొంచెం క్లియర్గా వినపడతాయి అనమాట. అందుకని ఇది మస్ట్ అండ్ షుడ్ అని కాదు, బట్ చెప్తున్నా. ఓకే, క్లారిటీ కోసం అది తీసుకుంటున్నాను. లేదంటే ఇంకోటి, ఒక వేవ్కి యాంప్లిట్యూడ్ ఎక్కువ, ఒక వేవ్ యాంప్లిట్యూడ్ బాగా తక్కువ ఉందనుకోండి, ఎక్కువ యాంప్లిట్యూడ్ ఉన్న సౌండ్ వేవ్ బాగా డామినేట్ చేసేస్తుంది. అప్పుడు మనకి బీట్స్ వినపడవు. అందుకని చెప్పి యాంప్లిట్యూడ్స్ ఆర్ ఈక్వల్ అని తీసుకుంటున్నాయి ఇక్కడ సింప్లిసిటీ కోసం. ఓకే అమ్మా, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే వేవ్స్ ఒకే డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంటే, చూడమ్మా, ఈ 2 వేవ్స్ ఇటువంటి కండిషన్ సాటిస్ఫై అవుతున్న 2 వేవ్స్ ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంటే సూపర్ ఇంపోజిషన్ జరిగి మనకి బీట్స్ అనే ఫినామినా ఏర్పడుతుంది. ఓకే, సో 4th కండిషన్ ఏంటి? దే షుడ్ ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయ్యి అవి సూపర్ ఇంపోజ్ అయితే, ఇఫ్ దీస్ వేవ్స్ సూపర్ ఇంపోజ్, బీట్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే అమ్మ, అంటే ఇంత పెద్ద డెఫినేషన్ ఏమి ఉండదు, డెఫినేషన్ చిన్నగానే ఉంటుంది. నేను దాన్ని కొంచెం మర్డర్ చేసి పోస్ట్ మార్టం చేసి చెప్తున్నామా మీకు. ఓకే, సో బీట్స్ ఫామ్ అవ్వాలి అంటే ఏం జరగాలమ్మా? 2 సింపుల్ హార్మోనిక్ వేవ్స్ ఉండాలి. ఆ 2 సింపుల్ హార్మోనిక్ వేవ్స్కి ఫ్రీక్వెన్సీ స్లైట్లీ డిఫరెంట్గా ఉండాలి. ఇంకా యాంప్లిట్యూడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఇంకా దే షుడ్ ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్న వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు బీట్స్ అనేవి ఫామ్ అవుతాయమ్మా. అయితే బీట్స్ అంటే ఏంటి? ఓకే, యాక్చువల్గా బీట్స్ అంటే ఏంటమ్మా? బీట్స్ అంటే వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఆఫ్ సౌండ్స్. వ్యాక్సింగ్ అండ్, చూడమ్మా పదం చూడండి, వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఆఫ్ సౌండ్ అంటే ఏంటి? వ్యాక్సింగ్ అండ్ వేనింగ్, వ్యాక్సింగ్ అండ్ లేడీస్ చేయించుకునే వ్యాక్సింగ్ కాదమ్మా, ఇది వేరే. ఓకే, వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఆఫ్ సౌండ్స్ ఏంటమ్మా? వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఆఫ్ సౌండ్ అంటే ఏంటి? చూడమ్మా, వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఆఫ్ సౌండ్ అంటే సౌండ్ ఒకసారి ఇంటెన్సిటీ పెరుగుతుంది, తర్వాత ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఈ సూపర్ ఇంపోజిషన్ వల్ల సౌండ్ ఇంటెన్సిటీ ఒకసారి అలా పెరుగుతుంది, టైంతో పాటు మారుతుంది అనమాట. సౌండ్ ఇంటెన్సిటీ ఒకసారి అలా పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. ఓకే అమ్మా, దాన్నే వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ అంటాం. సౌండ్ ఇంటెన్సిటీ పెరిగిందనుకోండి, దాన్ని వ్యాక్సింగ్ అంటాం. సౌండ్ ఇంటెన్సిటీ తగ్గితే వేనింగ్ అంటాం. అంటే ఇంటెన్సిటీ అనేది పెరగడం తగ్గడం, ఇంటెన్సిటీ కానీ యాంప్లిట్యూడ్ కానీ, వేవ్ యాంప్లిట్యూడ్ కానీ ఇలా పెరగడం తగ్గడాన్నే మనం వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ అంటాం.
ఓకే, ఇది మీకు కొంచెం క్లియర్గా అర్థం కావడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తామా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ట్యూనింగ్ ఫోక్ తీసుకుందాం. ట్యూనింగ్ ఫోక్ అంటే తెలుసు కదా ఎలా ఉంటుంది, డాక్టర్స్ దగ్గర ఉంటుందమ్మా. ఇది చెవు డాక్టర్ల దగ్గర జనరల్గా ఉంటుంది ట్యూనింగ్ ఫోక్. ఓకే, ఇలా ఉంటుంది. దీన్నేమో హ్యాండిల్ అంటూ ఈ రెండాటిని ప్రాంగ్స్ అంటాం. ఓకే, ఈ హ్యాండిల్ని పట్టుకుని ప్రాంగ్స్ మీద రబ్బర్ హ్యామర్తో ఇలా కొట్టారనుకోండి ఒక సౌండ్ వస్తుందమ్మా. ట్యూనింగ్ ఫోక్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ ప్రకారం ఇది ఒక సౌండ్ చేస్తుంది. ఓకే, ట్యూనింగ్ ఫోక్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ ప్రకారం అది ఏం చేస్తుందమ్మా, సౌండ్ చేస్తుంది. సౌండ్ ఎలా ఉంటుంది చూడండి. ఒకసారి ట్యూనింగ్ ఫోక్ని ఎలా కొట్టిన తర్వాత చెవి దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, సౌండ్ ఎలా వస్తుందంటే అలా వస్తుంది, ఫ్లాట్గా వస్తుంది అనమాట, అని వస్తుంది. ఓకేనా, ఇలా కొడితే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 ట్యూనింగ్ ఫోక్స్ తీసుకుందాం. ఆ 2 ట్యూనింగ్ ఫోక్స్కి ఫ్రీక్వెన్సీ చాలా చాలా స్లైట్లీ డిఫరెంట్ అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని ఫ్రీక్వెన్సీ అరౌండ్ 420 హెర్ట్జ్ ఉందనుకోండి. ఇంకో ట్యూనింగ్ ఫోక్ తీసుకుందాం. ఇంకో ట్యూనింగ్ ఫోక్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే 423 హెర్ట్జ్. ఓకే అమ్మ మీకు కుదిరితే యూట్యూబ్లో వీడియోస్ చూడండి. బీట్స్ సౌండ్, బీట్స్ ఫినామినా సౌండ్ అని కొట్టండి యూట్యూబ్లో, 4-5 వీడియోస్ వస్తాయి, వినండి. ఓకే అమ్మ, మీకు తెలుస్తుంది. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటే మీకు తెలుస్తుంది. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకే ట్యూనింగ్ ఫోక్తో కనుక ఒకటే ఫ్రీక్వెన్సీ ఉన్న ఒక ట్యూనింగ్ ఫోక్ తీసుకుని మనం రబ్బర్ హ్యామర్తో కొట్టి ఒక చెవి దగ్గర పెట్టుకుంటే సౌండ్ ఎలా వస్తుంది, అలా ఫ్లాట్గా ఒకటే సౌండ్ వస్తుంది అనమాట. అలా కాకుండా ఇదిగోండి స్లైట్లీ డిఫరెంట్. ఇక్కడ చూడండి, ఇది 420 హెర్ట్జ్, ఇది 423 హెర్ట్జ్. స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ కనుక తీసుకొని, ఓకే అమ్మా, స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ కనుక తీసుకొని నేను సౌండ్ చేశాను అనుకోండి. సౌండ్ చేసి ఆ రెండు ఒకసారి రబ్బర్ హ్యామర్తో కొడితే ఇలా వైబ్రేట్ అవుతుందమ్మా ట్యూనింగ్ ఫోక్, సౌండ్ వస్తుంది. రెండింటిని ఒకేసారి వైబ్రేట్ చేసి రెండింటి సౌండ్ ఒకేసారి వింటున్నాను అనుకోండి. అప్పుడు సౌండ్ ఎలా వస్తుంది అంటే ఇలా గనక ఫ్రీక్వెన్సీస్ ఉంటే ఓకే, ఫ్లాట్గా రాదు, అలా రాదు. సౌండ్ ఎలా వస్తుంది, ఓకే, అంటే సౌండ్ అలా పెరుగుతుంది తగ్గుతుంది. దాన్నే మనం వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ ఆఫ్ సౌండ్ అంటాం. యూట్యూబ్లో మీరు వీడియోస్ చూడండి అమ్మా. ఇప్పుడు అనే ఆడియోని ఇక్కడ పెట్టలేను కాబట్టి నేనే సౌండ్ చేస్తున్నాను. ఓకే, సరే అమ్మా. సో ఆ రకంగా బీట్స్ అనేవి ఫామ్ అవుతాయి. దేనివల్ల ఫామ్ అవుతాయమ్మా, బై సూపర్ పొజిషన్ ఆఫ్ 2 వేవ్స్. ఆ 2 వేవ్స్ ఎలా ట్రావెల్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. వాటికి యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ ఆర్ నియర్లీ ఈక్వల్ అయి ఉండాలి. ఇంకా ఫ్రీక్వెన్సీ స్లైట్లీ డిఫరెంట్. ఓకే అమ్మా, ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, స్లైట్లీ డిఫరెంట్ అన్నా. ఎందుకు స్లైట్లీ డిఫరెంట్ అనేది లాస్ట్లో చెప్తా, వీడియో లాస్ట్లో ఎందుకు స్లైట్లీ డిఫరెంట్ అనేది చెప్తాము. అంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంటే బీట్స్ ఫామ్ అవ్వవా అంటే వీడియో లాస్ట్లో కదా, ఇక్కడే చెప్తాలేమ్మా. ఓకే, ఎక్కువ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంటే బీట్స్ ఫామ్ అవ్వవా అంటే ఫామ్ అవుతాయి, కానీ మనకు వినపడదు అనమాట. ఓకే, అది మనం ఐడెంటిఫై చేయలేం. ఓకే, రైట్. సింపుల్ హార్మోనిక్ వేవ్స్ అయి ఉండాలి. సో ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే బీట్స్ అనేవి ఫామ్ అవుతాయమ్మా. సో దిస్ ఈజ్ ది ఫార్మేషన్ ఆఫ్ దిస్ ఈజ్ ది థియరీ అబౌట్ బీట్స్. ఓకే, ఒక్కసారి ఈ డయాగ్రామ్కి రండి. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క డయాగ్రామ్. ఓకే, వేవ్స్ ఫామ్ అవుతున్నాయి ఇక్కడ. వేవ్స్ టైంతో పాటు సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి, వేవ్స్ ఫామ్ అవుతున్నాయని. ఓకే, వేవ్స్ ఫామ్ అవుతున్నాయి ఇక్కడ. అయితే ఆ వేవ్స్ ఫామ్ అవుతుంటే బీట్స్ ఎలా ఫామ్ అవుతాయి అది మనకు కావాలి. చూడండి, ఇక్కడ నేను బ్లాక్ లైన్ తోటి బ్లూ లైన్ తోటి 2 వేవ్స్ డ్రా చేశాను. బ్లాక్ లైన్ తోటి బ్లూ లైన్ తోటి. ఇది చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో నేను టైం తీసుకున్నా. ఈ టైం నేను 1 సెకండ్ అనుకుంటా అమ్మా. టైం నేను ఏమనుకుంటున్నా, T = 1 సెకండ్. ఈ మొత్తం టైము ఇవన్నీ 1 సెకండ్లో ప్రొడ్యూస్ అయిన వేవ్సే అనుకోండి. టైం నేను ఏమనుకుంటున్నా, 1 సెకండ్ అనుకుంటున్నా. ఓకే, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇది. టైం ఏమనుకుంటున్నామో నేను 1 సెకండ్ అనుకుంటున్నా. 1 సెకండ్లో ఎన్ని వేవ్స్ వచ్చినాయో చూడండి. ఒక్కసారి బ్లాక్ లైన్ కనుక చూస్తే 1 2 3 4 5 6. ఓకే, ఆ బ్లాక్ లైన్ కనుక చూస్తే 6 వేవ్స్ ఉన్నాయి. నేను డ్రా చేశామ్మా 6 వేవ్స్. కాబట్టి బ్లాక్ లైన్ 6 హెర్ట్జ్ అన్న. ఓకే,
ఇది ఒక ఫ్రీక్వెన్సీ. బ్లాక్ లైన్లో నేను డ్రా చేసింది ఒక ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఏంటంటే వైబ్రేషనే కదా. సో ఎన్నిసార్లు వైబ్రేట్ అవుతుంది అది? ఒక సెకండ్లో ఎన్నిసార్లు వైబ్రేట్ అవుతుందమ్మా వేవ్? ఎన్నిసార్లు వైబ్రేట్ అవుతుంది పార్టికల్? పార్టికల్ అనుకోండి, లేదా ట్యూనింగ్ ఫోక్ అనుకోండి. ట్యూనింగ్ ఫోక్ ఎన్నిసార్లు వైబ్రేట్ అవుతుంది? 6 times. ఒక సెకండ్లో 6 times వైబ్రేట్ అవుతుంది కాబట్టి 6 hertz అని రాశా. నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఇంకో ట్యూనింగ్ ఫోక్ తీసుకున్నా. ఓకే, ఇక ట్యూనింగ్ ఫోక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఇంకో ట్యూనింగ్ ఫోక్ తీసుకున్నా. ఓకే, దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అంటే చూడండి, బ్లూ లైన్తో డ్రా చేశాను. 1 బ్లూ లైనే చూడండి, బ్లూ లైన్ చూడండి. 1 2 3 4 5 కనపడుతుందమ్మా వీడియోలో? ఓకే, బ్లాక్ లైన్ బ్లూ లైన్ బాగానే కనపడుతుంది కదా, రైట్. సో ఎన్ని వేవ్స్ వచ్చినాయమ్మా ఇక్కడ? 5 వేవ్స్ వచ్చినాయి. ఇదేంటిది? స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ. స్లైట్గా ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ టైం పీరియడ్ కూడా స్లైట్గా మారుతుంది. బ్లాక్కి టైం పీరియడ్ తక్కువ ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, F = 1/T కదా. బ్లూకి టైం పీరియడ్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం సాగింది, చూసారా వేవ్ కొంచెం సాగింది. అంటే బ్లూకి టైం పీరియడ్ ఎక్కువ ఉందంటే ఫ్రీక్వెన్సీ కొంచెం తగ్గింది అనమాట. టైం పీరియడ్ కొంచెం ఎక్కువ ఉందంటే మీనింగ్ ఏంటి? ఫ్రీక్వెన్సీ కొంచెం తగ్గింది. ఈ కేసులో జస్ట్ 1 hertz తగ్గింది. ఓకే అమ్మా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1 hertz. ఇదేమో 6 hertz, ఇది 1 hertz. సరే ఇక్కడ ఇప్పుడు ఈ రెండు సూపర్ ఇంపోజ్ అయినాయి. రెండు ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్న వేవ్స్, అవి సూపర్ ఇంపోజ్ అయినాయి. ఓకే, సూపర్ ఇంపోజిషన్ జరగడం వల్ల ఇక్కడ ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఈ కింద డయాగ్రామ్లో చూపించాము చూడమ్మా. ఇక్కడ ఇది ఇలా ఇది కూడా ఇలా పైకి వెళ్తుంది, బ్లూ లైన్ కూడా ఇలా పైకి వెళ్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఈ రెండు మ్యాచ్ అయినాయి. ఈ కర్వ్స్, రెండు కర్వ్స్ ఈ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి కాబట్టి అక్కడ యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ డ్రా చేశాను, ఎక్కువ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అని పెట్టా. అంటే అక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది అనుకోండి. బీట్స్ అంటే నథింగ్ బట్ ఇంటర్ఫరెన్స్ ఇన్ టైం. ఓకే అమ్మా, బీట్స్ అంటే ఇంటర్ఫరెన్స్ ఇన్ టైం అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చూడండి ఎగ్జాక్ట్గా 2 వేవ్స్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మ్యాక్సిమం అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగింది అనుకుందాం, లేదా మ్యాక్సిమం ఇంటెన్సిటీ వచ్చింది అనుకోండి. ఓకే అమ్మా, ఈ పాయింట్ దగ్గర మ్యాక్సిమం ఇంటెన్సిటీ వచ్చింది. ఇలా వెళ్తుంటే ఈ రెండు కొంచెం అవుట్ ఆఫ్ ఫేజ్ అవుతున్నాయి, ఇక్కడ సేమ్ ఫేజ్లో ఉన్నాయి. ఇలా పక్కకు వెళ్తుంటే కొంచెం ఫేజ్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే యాంప్లిట్యూడ్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఈ పాయింట్ దగ్గర చూడండి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఫేజ్లో ఉన్నాయి. కొంచెం డిఫరెన్స్ కొంచెమే, కానీ ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా అవి ఆపోజిట్ ఫేజ్లో ఉన్నాయి. ఇదేమో వేవ్, బ్లాక్ వేవ్ ఇలా ఉంది, బ్లూ వేవ్ పైకి ఉంది. సో ఈ రెండు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగి ఇక్కడ యాంప్లిట్యూడ్ మినిమం అయిపోతుంది అనమాట. 0 అవుతుందని చెప్పట్లేదు, మినిమం అవుతుంది. ఓకే, అందుకే యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ కాదమ్మా. ఒకవేళ యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ అయితే 0 అవ్వచ్చేమో. ఓకే, సో నేను 0 అవుతుందని చెప్పట్లేదమ్మా, ఏమవుతుందన్న అక్కడ మినిమం అవుతుంది అంటున్నా. ఓకే, సో ఇక్కడ రెండు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఫేజ్లో ఉన్నాయమ్మా. బ్లూ లైన్, బ్లాక్ లైన్ రెండు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఫేజ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగి యాంప్లిట్యూడ్ ఏమవుతుంది? మినిమం అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా పక్కకి వెళ్తుంటే మళ్ళీ సేమ్ ఫేజ్లోకి వస్తున్నాయి గ్రాడ్యువల్గా. ఇక్కడ ఆపోజిట్ ఫేజ్ అయింది, మళ్ళీ ఇలా పక్కకి వెళ్తుంటే అవి సేమ్ ఫేజ్లోకి వస్తున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ ఫేజ్లోకి వచ్చినాయి. ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ ఫేజ్లోకి వచ్చినాయి. అప్పుడు ఇక్కడ మళ్ళీ మ్యాక్సిమం ఇంటెన్సిటీ వచ్చింది. ఓకే, మళ్ళీ మ్యాక్సిమం ఇంటెన్సిటీకి వచ్చింది. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఏముంది? మ్యాక్సిమం ఇంటెన్సిటీ. దీన్నే ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశాను. ఇక్కడ ఏముంది? మ్యాక్సిమం ఇంటెన్సిటీ. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? మళ్ళీ మ్యాక్సిమం అయింది. ఇదంతా ఎంత టైంలో జరిగిందమ్మా? 1 సెకండ్లో. ఇదంతా ఎంత టైంలో జరిగింది? ఓన్లీ ఇన్ 1 సెకండ్. ఒకే 1 సెకండ్లో జరిగింది ఇదంతా. 1 సెకండ్లో మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి ఎన్నిసార్లు వెళ్ళింది? ఒకసారి వెళ్ళింది. చూడమ్మా, అర్థమవుతుందా? ఇక్కడ మ్యాక్సిమమ్ ఫస్ట్, ఇక్కడ మినిమం అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మ్యాక్సిమం అయింది. ఇదంతా ఎన్ని సెకండ్స్లో జరిగింది? 1 సెకండ్లో. 1 సెకండ్, T = 1 సెకండ్ అని చెప్తున్నా. ఇదంతా 1 సెకండ్లోనే జరిగింది. 1 సెకండ్లో మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి ఎన్నిసార్లు వెళ్ళింది? మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి ఎన్నిసార్లు వెళ్ళింది? ఒకసారి వెళ్ళింది. అంటే ఇక్కడ 1 బీట్ ప్రొడ్యూస్ అయ్యింది అంటాం. ఎన్ని బీట్స్ ప్రొడ్యూస్ అయినాయేమో? ఇక్కడ 1 బీట్ ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ 1 బీట్ ఎందుకు ప్రొడ్యూస్ అయింది అంటే చూడమ్మా, బీట్ అంటే
ఇక్కడ పాయింట్ చెప్తాను. బీట్ అంటే డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్, F1 డిఫరెన్స్ F2 అంతే, సింపుల్. బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఇది బీట్ ఫ్రీక్వెన్సీ. 1 హెర్ట్జ్ అనేది బీట్ ఫ్రీక్వెన్సీ అమ్మ. బీట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? F1 డిఫరెన్స్ F2. అది కూడా డెరైవ్ చేస్తాం ఇప్పుడు. F1 డిఫరెన్స్ F2. ఇక్కడ ఇదిగోండి F1 6, F2 ఏమో 5. సో 6 మైనస్ 5 ఈక్వల్ టు 1. సో ఇక్కడ నేను 1 హెర్ట్జ్ వచ్చేలాగా నేను ఫ్రీక్వెన్సీ తీసుకున్నా కాబట్టి 1 బీట్ ఫామ్ అయింది. అంటే మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి ఒకసారి వెళ్ళింది. అలా కాకుండా 3 హెర్ట్జ్ వచ్చినట్టు తీసుకున్నాను అనుకోండి, 3 టైమ్స్ వెళ్తుంది. 4 హెర్ట్జ్ వచ్చినట్టు తీసుకుంటే 4 టైమ్స్ వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మనం బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్పాలమ్మా? 1 సెకండ్లో ఈ సూపర్ ఇంపోజిషన్ వల్ల 1 సెకండ్లో మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి ఎన్నిసార్లు వెళ్ళింది వేవ్, సౌండ్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ నుంచి మ్యాక్సిమం ఇంటెన్సిటీకి ఎన్నిసార్లు వెళ్ళింది. అంతేగాని 2 మ్యాక్సిమం ఉన్నాయి కదండి 2 బీట్స్ అనొద్దు. మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి ఎన్నిసార్లు వెళ్ళింది 1 సెకండ్లో. లేదా మినిమం నుంచి మినిమం ఇక్కడెక్కడో వస్తుంది. అంటే ఇక్కడ T ఈక్వల్ టు 0 అని తీసుకుంటారు. 1 సెకండ్ తర్వాత ఇక్కడ ఎక్కడో వస్తుంది, బయట ఎక్కడో అవుట్ సైడ్. ఓకే, సో మినిమం నుంచి మినిమంకి 1 సెకండ్లో ఎన్నిసార్లు వెళ్ళింది, దాన్నే మనం ఏమంటాం? బీట్ ఫ్రీక్వెన్సీ. క్లియర్ గుర్తుపెట్టుకోండి అమ్మా. బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటమ్మా? 2 వేవ్స్, ఇటువంటి వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి 1 సెకండ్లో ఎన్నిసార్లు వెళ్ళింది, లేదా మినిమం నుంచి మినిమంకి 1 సెకండ్లో ఎన్నిసార్లు వెళ్ళింది, దాన్నే మనం బీట్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఒకసారి పాజ్ చేసుకొని రాసుకుంటే డయాగ్రామ్ వేసుకోకపోయినా పర్లేదు. డయాగ్రామ్ ఏంటంటే నాకు కొంచెం టైం పట్టిందమ్మా, మీరు వేస్తే వేయండి, లేదంటే లేదు. సో రైట్, ఓకే అమ్మా. ఇప్పుడు నేను అనలిటికల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడతాను. అంటే ఇప్పుడు ఇదంతా జరిగింది, మళ్ళీ నేను యాజ్ అనలిటికల్ ట్రీట్మెంట్ ఏంటి మ్యాథమెటికల్గా డెరైవ్ చేసాం. ఓకే, ఇదే జరిగింది అని నేను ప్రూవ్ చేస్తాను. ఓకే, దానికోసం నేను 2 వేవ్స్ తీసుకున్నా. ఆ 2 వేవ్స్కి ఈక్వేషన్స్ ఇలా రాసుకుంటా అమ్మా. y1 ఈక్వల్ టు a sin ω1t మైనస్ kx ఇలా రాస్తా అమ్మా. ω1t మైనస్ k1x. ఓకే, ω1t మైనస్ k1x అని రాద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ y2 సెకండ్ వేవ్ ఎలా వెళ్ళాలి? ఫస్ట్ వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంటే సెకండ్ వేవ్ కూడా అదే డైరెక్షన్లో వెళ్ళాలి. ఫస్ట్ వేవ్ పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తుంది ఇక్కడ, సో సెకండ్ వేవ్ కూడా పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్ళాలి. ఇంకోటి యాంప్లిట్యూడ్ కూడా సేమ్ ఉండాలన్నా కాబట్టి ఏ అనే రాస్తా. ఏ సైన్ ω2t, ఫ్రీక్వెన్సీ వేరే ఉండాలి కదా, అందుకని ω2t మైనస్ k2x అని రాస్తున్నా. ఓకే, అయితే ఈ ఎక్స్ టర్మ్స్ నేను కన్సిడర్ చేయనమ్మా, ఎందుకంటే మనకి టైంతో పాటు ఎలా వ్యారీ అవుతుందో కావాలి. సో ఒక పొజిషన్ దగ్గర మనం ఆసిలేషన్స్ చూస్తాం, సరిపోతుంది. ఒక ఫిక్స్డ్ పొజిషన్ దగ్గర ఆసిలేషన్స్ చూస్తే సరిపోతుంది. కాబట్టి ఎక్స్ టర్మ్ గురించి మనం పెద్దగా పట్టించుకోకర్లే. సో సింప్లిసిటీ కోసం నేను ఏం చేస్తా అంటే అట్ x ఈక్వల్ టు 0 అని తీసుకుంటా, ఆరిజిన్ దగ్గర తీసుకుంటా. అట్ x ఈక్వల్ టు 0 అని తీసుకుంటా. ఓకేనా? x ఈక్వల్ టు 0 దగ్గర ఏమవుతుంది? y1 ఈక్వల్ టు a సైన్ ω1t, y2 ఈక్వల్ టు a సైన్ ω2t. ఇప్పుడు ఈ రెండు సూపర్ ఇంపోజ్ అయినాయి అంటే y ఈక్వల్ టు y1 ప్లస్ y2 అయింది. కనపడుతుందమ్మా? క్లియర్గానే కనపడుతుంది కదా. y ఈక్వల్ టు y1 ప్లస్ y2 అయింది. వెరీ గుడ్. ఓకే, అంటే ఈ రెండాటిని ఏ కామన్ తీసేస్తే సైన్ ω1t ప్లస్ సైన్ ω2t ఇలా వేద్దాం. ఇది చూడండి, సైన్ సి ప్లస్ సైన్ డి ఫామ్లో ఉంది కాబట్టి చూడండమ్మా, సైన్ సి ప్లస్ సైన్ డి ఫామ్లో ఉంది కాబట్టి ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఏ ఇదేమవుతుంది 2 sin c ప్లస్ డి బై 2
అంటే ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 బై అంతేనా 2 సైన్ సి ప్లస్ డి బై 2 అంటే ఒమేగా 1t ప్లస్ ఒమేగా 2t బై 2 టీ కామన్ తీస్తారు ఓకే సో ఒమేగా 1t ప్లస్ ఒమేగా 2t బై 2 నెక్స్ట్ కాస్ సి మైనస్ డి బై 2 అంటే ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై 2 ఇంటూ టీ ఓకే సో మనకు ఫైనల్ ఈక్వేషన్ ఏమొచ్చింది y ఈక్వల్ టు 2a సైన్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 బై 2 ఇంటూ టీ కాస్ ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై 2 ఇంటూ టీ ఇక్కడ మనకి సైన్ టర్మ్ వచ్చింది కాస్ టర్మ్ కూడా వచ్చింది వచ్చినేమో సైన్ టర్మ్ వచ్చింది కాస్ టర్మ్ కూడా వచ్చింది అయితే దీంట్లో ఒక టర్మ్ యాంప్లిట్యూడ్ రిప్రజెంట్ చేస్తుంది ఒక టర్మ్ ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది అది మనం ఈ డయాగ్రామ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒక టర్మ్ ఏం చేస్తుంది యాంప్లిట్యూడ్ రిప్రజెంట్ చేస్తుంది ఒక టర్మ్ ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది అది సైన్ టర్మా కాస్ టర్మా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే యాక్చువల్గా కాస్ టర్మ్ యాంప్లిట్యూడ్ అమ్మ సైన్ టర్మ్ ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది కాస్ టర్మ్ యాంప్లిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది ఒక ముందే చెప్పేస్తున్నాను ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూడండి అమ్మ ఇక్కడ ఆసిలేషన్స్ జరుగుతున్నాయి ఓకే సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి చక్క 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 ఇలా జరుగుతున్నాయి ఓకే ఇక్కడేమో పెద్దగా ఆసిలేషన్ జరుగుతుంది ఇక్కడ చిన్నగా మళ్ళీ ఇక్కడ వెళ్ళినప్పుడు పెద్దగా అవుతుంది సో ఆసిలేషన్స్ ఫ్రీక్వెన్సీ ఇది లోపల ఉన్నది ఓకే అయితే ఈ ఆసిలేషన్స్ యాంప్లిట్యూడ్ ఎలా ఉందమ్మా చూడండి ఈ ఆసిలేషన్స్ యాంప్లిట్యూడ్ ఇది మారుతున్నంత ఫాస్ట్గా మారట్లే చూడండి ఆసిలేషన్స్ చాలా ఫాస్ట్గా ఇలా 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 చేస్తున్నాయి ఇలా 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 చాలా ఫాస్ట్గా ఇలా 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 స్లో అవుతుంది మళ్ళీ ఫాస్ట్ అవుతుంది మళ్ళీ స్లో మళ్ళీ ఫాస్ట్ మళ్ళీ స్లో మళ్ళీ ఫాస్ట్ అలా జరుగుతుంది ఇక్కడ అంతేనా కానీ యాంప్లిట్యూడ్ ఎలా జరుగుతుందో చూడండి తాతీగా తగ్గుతుంది యాంప్లిట్యూడ్ చాలా స్లోగా తగ్గుతుంది టైంతో పాటు యాంప్లిట్యూడ్ కూడా మారుతుందాం ఇక్కడ టైంతో పాటు యాంప్లిట్యూడ్ కూడా మారుతుంది ఓకే సో ఇక్కడేమో ఆసిలేషన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇలాగ యాంప్లిట్యూడ్ ఏమో చాలా స్లోగా మెల్లగా తాతీగా తగ్గుతుంది మళ్ళీ ఇలా మెల్లగా పెరుగుతుంది చూడండి ఇలా తగ్గుతుంది మెల్లగా మళ్ళీ ఇలా మెల్లగా పెరుగుతుంది అర్థమవుతుందమ్మా ఇది స్లోగా తగ్గుతుంది మళ్ళీ స్లోగా పెరుగుతుంది యాంప్లిట్యూడ్ అంటే యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది కానీ ఆసిలేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది ఓకే అమ్మా యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ స్లోగా తగ్గుతుంది స్లో అంటే యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ తగ్గడం పెరగడం అనే ఫ్రీక్వెన్సీ స్లోగా ఉంది స్లోగా పెరుగుతుంది కానీ డిస్ప్లే అంటే ఆసిలేషన్స్ మాత్రం ఫాస్ట్గానే జరుగుతున్నాయి చూడండి ఇక్కడ రండి అప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎవరు ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఇక్కడ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఎక్కువ తక్కువ స్లోగా తగ్గుతుంది స్లోగా పెరుగుతుంది అంటే యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఓకేనా ఇది మాత్రం ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ మాత్రం ఎక్కువ ఈ రెండాటిల్లో ఎక్కడ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉందమ్మా ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 సో ఈ ఫ్రీక్వెన్సీ తక్కువ దీని ప్రకారం యాంప్లిట్యూడ్ ఇలా స్లోగా స్లో ఓకేనా కాబట్టి ఈ కాస్ టర్మ్ అనేది యాంప్లిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా కాస్ టర్మ్తో పాటు ముందు 2a కూడా ఉంది సో 2a కాస్ ఒమేగా 1 మైనస్ ఒమేగా 2t ఈ రెండు టర్మ్స్ కలిపి యాంప్లిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తే ఇదేమో యాక్చువల్ ఫ్రీక్వెన్సీ అనమాట ఇదేంటిది ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవుతున్న ఒక పార్టికల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇది క్లియరే కదమ్మా క్లియరే కదా సో దీంట్లోంచి సరే మీరు పాజ్ చేసి రాసుకోండి పాజ్ చేసి అంతా రాసుకోండి మళ్ళీ పైన జరిపేస్తున్నా ఓకే లాస్ట్ ఈక్వేషన్ ఇచ్చుతాను లాస్ట్ ఈక్వేషన్ ఇచ్చేసి మిగిలినంతా జరిపేస్తాను రైట్ ఓకే చూడండి సో ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎవరు 2a కాస్ ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై 2 ఇంటూ టీ సో y ఈక్వల్ ఇలా రాస్తున్నా 2a కాస్ ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై 2 ఇంటూ టీ సైన్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 బై
2 ఇంటూ టీ. ఇది యాంప్లిట్యూడ్ అమ్మ. ఓకే, ఇదంతా యాంప్లిట్యూడ్ కింద కూడా జరిపేస్తున్నాం. ఇది ఆ పైన ఆ యాంప్లిట్యూడ్ వచ్చింది కదా, ఇప్పుడు దాని నుంచి స్టోరీ నడుపుతాం. అప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా తీసుకొస్తాం. బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటమ్మా? 1 సెకండ్లో మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి ఎన్నిసార్లు వెళ్ళింది, 1 సెకండ్లో మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి ఎన్నిసార్లు వెళ్ళింది. ఎవరో? యాంప్లిట్యూడ్. ఇంటెన్సిటీ మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమం ఎన్నిసార్లు వెళ్ళింది అంటే యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి ఎన్నిసార్లు వెళ్ళింది, దాన్నే మనం బీట్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇప్పుడు దానికి ఫార్ములా డెరైవ్ చేస్తున్నాం. ఓకే, సరే ఇప్పుడు చూడండి, యాంప్లిట్యూడ్ ఏంటి? యాంప్లిట్యూడ్ ఏంటమ్మా? ఇందులో యాంప్లిట్యూడ్ ఈక్వల్ టు 2a cos ω1 మైనస్ ω2/2 ఇంటూ టీ. ఇది యాంప్లిట్యూడ్. టైంతో పాటు మారుతుంది యాంప్లిట్యూడ్ కూడా. ఇక్కడ బీట్స్లో టైంతో పాటు మారుతుంది, అందుకే ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ టైం అంటున్నాం. ఇక్కడ బీట్స్ అంటే ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ టైం అని అందుకే అంటున్నాం అమ్మా. ఓకేనా? సో ఓకే, ఇది మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? ఈ టర్మ్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది చెప్పండి అమ్మా. మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? ఈ టర్మ్ 0 అయినప్పుడు కానీ, π అయినప్పుడు కానీ, 2π, 3π, 4π, 5π. మ్యాక్సిమం అంటే పాజిటివ్ సైడ్ అవ్వచ్చు, నెగిటివ్ సైడ్ అవ్వచ్చు అమ్మా. సో మ్యాక్సిమం ఎప్పుడు అవుతుందమ్మా ఇది? ఈ టోటల్ టర్మ్ కాస్ లోపల టర్మ్ 0 అయినప్పుడు కానీ, π అయినప్పుడు కానీ, 2π, 3π, 4π అలాగా, అంతేనా? సో మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది అంటే ω1 మైనస్ ω2/2 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 0, π, 2π, 3π, సో ఆన్. ఓకే, అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఒమేగా అంటే ఎవరు రాసుకోవచ్చు? 2πf. ఒమేగా అంటే 2πf. కాబట్టి నేను దీన్ని ఎలా రాస్తా అంటే 2π బయట రాస్తాము. రెండిట్లో 2π వస్తుంది కదా, 2π బయట రాసి లోపల f1 మైనస్ f2/2 అని రాయచ్చా, ఇంటూ టీ ఈక్వల్ టు 0, π, 2π, 3π అండ్ సో ఆన్. ఏమైనా క్యాన్సిల్ అవుతాయమ్మా? క్యాన్సిల్ అవుతున్నాయిగా. 2 క్యాన్సిల్, 0ని 0π అని రాసుకోవచ్చు. కాబట్టి ఇటువైపు పైలన్నీ కూడా క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది అంటే f1 మైనస్ f2 ఇంటూ టీ ఈక్వల్ టు 0, ఇక్కడ 1, 2, 3 సో మీరు ఏది తీసుకున్నా జనరల్ టర్మ్ nπ అని రాసుకోవచ్చు. జనరల్ టర్మ్ ఏం రాసుకోవచ్చు అమ్మా? nπ అని రాసుకోవచ్చు. ఓకేనా? రైట్. వీడియో రన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుని. రైట్, రన్ అవుతుంది. చూడండి అమ్మ, ఇప్పుడు టీ ఈక్వల్ టు సారీ ఇప్పుడు నేను టీ ఈక్వల్ టు దీని అంతటి నాకు తీసుకెళ్తా. టీ ఈక్వల్ టు ఇక్కడ 0/f1 మైనస్ f2 0 అవుతుంది. దాన్ని నేను t1 అనుకుంటా. టీ ఇక్కడ నుంచి మిగిలినంత తీసుకెళ్తాను, దీన్ని నేను t1 అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ టర్మ్ దగ్గర 1/f1 మైనస్ f2, దీన్ని నేను ఏమనుకుంటా? t2 అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడికి వస్తే 2/f1 మైనస్ f2, దీన్ని ఏమనుకుంటా? t3 అనుకుంటా. నెక్స్ట్ 3/f1 మైనస్ f2, దీన్ని నేనేమనుకుంటా? t4 అనుకుంటా. ఇలా అండ్ సో ఆన్. ఇలా అనుకుంటూ వెళ్ళొచ్చు కదమ్మా. ఓకే, మీకు చెరిపేస్తున్నాను, ఇంకా దీంతో పని లేదు. సో ఇది చెరిపేస్తున్నాను. ఓకే అమ్మ, ఈ టైమ్స్ ఏంటమ్మా? ఏం టైమ్స్ ఇవి? t1, t2, t3, t4 అని రాసే కదా. ఏం టైమ్స్ అవి? టైమ్స్ ఆఫ్టర్ విచ్ మ్యాక్సిమం ఈజ్ అక్కరింగ్. చూడండి, ఇక్కడ ఒకసారి మ్యాక్సిమం అక్కర్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒకసారి మ్యాక్సిమం అక్కర్ అయింది, t3 దగ్గర మళ్ళీ మ్యాక్సిమం అయింది, t4 దగ్గర మళ్ళీ మ్యాక్సిమం అయింది. ఈ టైమ్స్ అన్ని ఏం టైమ్స్? ఎప్పుడెప్పుడు సౌండ్ మ్యాక్సిమం అవుతుంది, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, అంతే కదమ్మా. ఎప్పుడెప్పుడు సౌండ్ మ్యాక్సిమం అవుతుంది అనేదానికి టైమ్స్ ఇవి. ఓకే, ఎప్పుడెప్పుడు సౌండ్ మ్యాక్సిమం అవుతుంది అనేదానికి టైమ్స్ అవి. అయితే t2 మైనస్ t1 ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి? t2 మైనస్ t1 1/f1 మైనస్ f2. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఎన్నిసార్లు మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి వెళ్ళిందమ్మా? ఎన్నిసార్లు మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి వెళ్ళింది? ఒక్కసారి. అంటే ఒక్కసారి మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి వెళ్ళటానికి ఎంత టైం పట్టింది? 1/f1 మైనస్ f2 అనే టైం పట్టింది. చూడమ్మా, ఇక్కడ నుంచి మ్యాక్సిమం వెళ్తుంది. పోనీ ఇదన్నా తీసుకోండి, ఈ డిఫరెన్స్ అన్న తీసుకోండి, లేదంటే ఈ డిఫరెన్స్ అన్న తీసుకోండి, అదే వస్తుంది.
ఓకేనా? మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి, అదే కదా బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటమ్మా, మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి 1 సెకండ్లో ఎన్నిసార్లు వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి ఒక్కసారి వెళ్ళటానికి ఇంత టైం పట్టింది, ఇన్ని సెకండ్స్ పట్టింది. మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి ఇన్ని సెకండ్స్ పట్టింది. ఓకే, అంటే ఇలా రాద్దాం, రివర్స్లో రాద్దాం. అంటే 1/f1 - f2 సెకండ్స్లో ఒక్కసారి మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి వెళ్ళింది, 1 సెకండ్లో ఎన్నిసార్లు వెళ్తుంది. అదే మనకు కావాల్సిన బీట్ ఫ్రీక్వెన్సీ. సో దీని నుంచి మీరు బీట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదమ్మా. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్త కన్ఫ్యూజ్ కాకుండా వినండి. 1/f1 - f2 సెకండ్స్లో ఒక్కసారి మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి వెళ్తుంది. కానీ బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, 1 సెకండ్లో ఎన్నిసార్లు అలా జరిగింది. ఓకేనా? సో 1/f1 - f2 సెకండ్స్లో 1/f1 - f2 సెకండ్స్లో ఒక్కసారి మ్యాక్సిమం నుంచి మ్యాక్సిమంకి షిఫ్ట్ అయింది సౌండ్, మ్యాక్సిమం నుంచి మళ్ళీ మ్యాక్సిమం వచ్చింది. అలా 1 సెకండ్లో ఎన్నిసార్లు జరుగుతుంది, దాన్నే మనం బీట్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో దీని నుంచి మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తెలుసు కదా. 10 చాక్లెట్లు 20 రూపాయలు, ఒక చాక్లెట్ ఎంత, ఏం చేయాలి, 1/10 × 20, అదే లెక్క ఇక్కడ చేస్తున్నాం. 10 చాక్లెట్లు 20 రూపాయలు, ఒక చాక్లెట్ ఎంత అంటే 1/10 × 20, అదే కదా చేస్తాం. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఇన్ని సెకండ్స్కి ఒకసారి జరుగుతుంది, 1 సెకండ్కి ఎన్నిసార్లు అంటే 1/this. ఓకే, 1/1/f1 - f2 అంటే ఏమొస్తుంది, f1 - f2. సో బీట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏమొచ్చిందమ్మా, f1 - f2. బీట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏమొచ్చింది, బీట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏమొచ్చిందమ్మా, f1 - f2. ఓకే, ఇదే అమ్మా ఫస్ట్ మనం డయాగ్రామ్ వేసి చూపించాం కదా, అదే ఇప్పుడు థియరిటికల్గా ఇలా చూపిస్తున్నాం. సేమ్ మీరు ఇక్కడ మినిమం యాంప్లిట్యూడ్ కూడా తీసుకొని చేయొచ్చు. ఓకే, మినిమం యాంప్లిట్యూడ్ తీసుకుంటే ఇక్కడ π/2, 3π/2, 5π/2, 7π/2 అలా వస్తుంది. ఓకే, మీరు ఒకదాన్ని T1, ఇంకోదాన్ని T2, ఇంకోదాన్ని T3 అనుకుంటారు, ఇలాగే వేసుకొని ఇంకొకదాన్ని T1, T2, T3 అనుకుంటారు. మీకు ఫైనల్గా మళ్ళీ ఇదే వస్తుంది. అక్కడదంతా చేసిన తర్వాత ఫైనల్గా ఇదే వస్తుంది. మీ అంతటా మీరు సొంతంగా ట్రై చేయండి. ఓకేనా? మినిమం యాంప్లిట్యూడ్ వేసుకొని ట్రై చేయండి. మినిమం యాంప్లిట్యూడ్ అంటే ఏంటమ్మా, ω1 - ω2/2 × T = ఏం రావాలి, π/2, 3π/2, 5π/2. మినిమం యాంప్లిట్యూడ్ అంటే ఇక్కడే కదా, కాస్ మినిమం ఎప్పుడవుతుంది, π/2, 3π/2, 5π/2 అక్కడే కదమ్మా. సో అది వేసుకొని చేయండి, వస్తుంది. ఓకే, మీరు ట్రై చేయండి అమ్మా. సరేనమ్మా, చేస్తారని అనుకుంటున్నా. సో ఇదమ్మా బీట్స్ కదా. అయితే ఫ్రీక్వెన్సీ స్లైట్లీ డిఫరెంట్ అన్న, అంతే. ఆ స్లైట్లీ డిఫరెంట్ అనేది చూడమ్మా, స్టార్టింగ్లో చెప్పుకున్నాం, 2 వేవ్స్కి ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, స్లైట్లీ డిఫరెంట్గా ఉండాలి అన్న. ఆ స్లైట్ డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలి అంటే f1 డిఫరెన్స్ f2 షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 10 అమ్మ, అంటే <= 10 అవ్వాలి. ఆ స్లైట్ డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలమ్మా, స్లైట్ డిఫరెన్స్ అనేది 10 కన్నా తక్కువ ఉండాలి, 10 లేదంటే 10 కన్నా తక్కువ ఉండాలి. ఎందుకు అలాగా అంటే చూడండి, ఆ వేరియేషన్ అనేది సెకండ్కి 10 టైమ్స్ జరిగింది అనుకోండి, అంతవరకు మాత్రమే ఇయర్ ఆ వేరియేషన్ని రికగ్నైజ్ చేయగలదు. మన హ్యూమన్ ఇయర్ ఆ సౌండ్ వేరియేషన్ ఉంది చూసారా, ఆ సౌండ్ వేరియేషన్ సెకండ్కి 10 టైమ్స్ మారితే రికగ్నైజ్ చేయగలదు. 10 టైమ్స్ కన్నా ఎక్కువ మారింది అనుకోండి, దానికి ఫ్లాట్ సౌండ్ కింద వినపడుతుంది, రికగ్నైజ్ చేయలేదు అనమాట హ్యూమన్ ఇయర్. అందుకని చెప్పి బీట్ ఫ్రీక్వెన్సీ 10 కన్నా తక్కువ ఉండాలి అంటున్నాం, అప్పుడు మనం వినగలుగుతాం. లేదంటే బీట్స్ ఫామ్ అవ్వచ్చు అమ్మ, కానీ మనం అది వినలేము, అది ఫ్లాట్గానే వస్తుంది, మనకు తెలియదు, డిఫరెన్స్ తెలియదు అనమాట. ఓకే, అందుకని ఇట్ షుడ్ బి స్లైట్లీ డిఫరెంట్ అని అందుకనే అంటాం అమ్మ. ఓకేనా? సో బీట్స్ అంటే ఎలా అంటే అలాగా 1 సెకండ్లో ఎన్నిసార్లు అలా జరుగుతుంది, దాన్నే మనం బీట్స్ అంటాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి పాజ్ చేసి రాసుకోండి అమ్మా. సో ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, ఇట్ షుడ్ బి <= 10. ఆ డిఫరెన్స్ అనేది, ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలమ్మా, ఇట్ షుడ్ బి <= 10. అంతకన్నా ఎక్కువ ఉంటే మన హ్యూమన్ ఇయర్ దాన్ని డిటెక్ట్ చేయలేదు. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. సరే అమ్మా,
ఈ బీట్ ఫ్రీక్వెన్సీ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో అడిగడమ్మా, నీట్లోని ఐటీజేలోని అడిగడం అన్నీ చేద్దాం. అయితే ప్రస్తుతానికి ఒక సింపుల్ ప్రాబ్లం కూడా చేద్దాం. ఓకేనా? జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం ఒక సింపుల్ ప్రాబ్లం చేద్దాం. ఓకే అమ్మా, రైట్. చూడండి, 2 ట్యూనింగ్ ఫోక్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఏదో మామూలుగా సొంతంగా ఇచ్చేస్తున్నాం ఏదోటి. 2 ట్యూనింగ్ ఫోక్స్ ఉన్నాయి. ఒకదాని ఫ్రీక్వెన్సీ 420 హెర్ట్జ్ అనుకుంటా. ఒకదాని ఫ్రీక్వెన్సీ 420 హెర్ట్జ్ అనుకున్నా అమ్మ. రెండోదాని ఫ్రీక్వెన్సీ తెలీదు నాకు, ఎఫ్ అనుకుంటా. ఓకే, రెండోదాని ఎన్ అనుకోండి అమ్మ. చూడండి, ఫ్రీక్వెన్సీని ఎన్తో డినోట్ చేస్తారు, ఎఫ్తో డినోట్ చేస్తారు, న్యూతో డినోట్ చేస్తారు. నేనైతే ఎఫ్ తోటే వెళ్తాను, ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. ఎఫ్ ఫర్ ఫ్రీక్వెన్సీ, ఎన్ అంటే మళ్ళీ ఇంటిజర్ అనుకుంటాడేమో అని. న్యూ అంటే అది వి సింబల్లో ఉంటుంది, దాని వెలాసిటీ అనుకునే అవకాశం ఉంది. అందుకని చెప్పి నేను ఎఫ్ అని రాస్తున్నా అమ్మ. సో బట్ డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ డిఫరెంట్ నోటేషన్స్ ఫాలో అవుతాయి. సో ఒకదాని ఫ్రీక్వెన్సీ 420 హెర్ట్జ్, ఇంకోదాని ఫ్రీక్వెన్సీ ఎఫ్. ఈ రెండింటిని ఒకేసారి వైబ్రేట్ చేశారు. ఈ 2 ట్యూనింగ్ ఫోక్స్ అమ్మ. ఇవి ఏంటివి? ట్యూనింగ్ ఫోర్క్. ఈ 2 ట్యూనింగ్ ఫోక్స్ని ఒకేసారి వైబ్రేట్ చేస్తే బీట్స్ ఎన్ని వచ్చినాయి అంటే 6 వచ్చినాయి. ఎన్ని బీట్స్ వచ్చినాయి అమ్మా? 6 బీట్స్. ఓకే, సరే. నెక్స్ట్ ఏం చేశాను నేను, నాకు కొంచెం దురద ఎక్కువ కాబట్టి ఈ ట్యూనింగ్ ఫోక్కి వినడమ్మా, ఈ ట్యూనింగ్ ఫోక్కి నేను ఏం చేశానంటే వ్యాక్స్ యాడ్ చేశా. ఆఫ్టర్ యాడింగ్ వ్యాక్స్ అని రాస్తాను ఇక్కడ. ఒక ట్యూనింగ్ ఫోక్కి వ్యాక్స్, మైనో, ఓకే, మైనో లేదా మైదా పిండి ఏదో అంటించాను అనుకోండి. ఒక ట్యూనింగ్ ఫోక్కి వ్యాక్స్ యాడ్ చేశాను, వ్యాక్స్ అంటించాను. వ్యాక్స్ గమ్మో ఏదో, ఓకే, వ్యాక్స్ అంటించాను. అప్పుడు మళ్ళీ నేను ట్యూనింగ్ ఫోక్స్ని వైబ్రేట్ చేశాను. ఈ 2 ట్యూనింగ్ ఫోక్స్ని వైబ్రేట్ చేశాను. వ్యాక్స్ అంటించిన తర్వాత వైబ్రేట్ చేస్తే 2 ట్యూనింగ్ ఫోక్స్ని బీట్స్ ఎన్ని వచ్చినాయి అంటే నాకు 8 వచ్చినాయి అనుకున్నా. 8 బీట్స్ వచ్చినాయి అనుకున్నా. ఇక్కడ బీట్స్ మరి బీట్ ఫ్రీక్వెన్సీ 6 బీట్స్ పర్ సెకండ్. ఓకే అండి, 6 హెర్ట్జ్ అంట. ఇక్కడ బీట్ ఫ్రీక్వెన్సీ 6 హెర్ట్జ్ వచ్చిందంట. ఇక్కడ 8 హెర్ట్జ్ వచ్చింది అనుకుంటా బీట్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? మా క్వశ్చన్ అర్థమైంది కదా. ఫస్ట్ 2 ట్యూనింగ్ ఫోక్స్ తీసుకున్నా, ఒకటేమో 420, ఇంకోటి నాకు తెలియదు. ఓకే, ఇలా తీసుకున్నప్పుడు బీట్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? 6 హెర్ట్జ్. రెండింటిని ఒకేసారి చేస్తే 6 హెర్ట్జ్. నెక్స్ట్ ఏం చేసా, ఒక ట్యూనింగ్ ఫోక్ నేను వ్యాక్స్ యాడ్ చేశా. ఒక ట్యూనింగ్ ఫోక్ నేను ఏం చేశా, వ్యాక్స్ యాడ్ చేశా. యాడ్ చేసేటప్పుడు బీట్స్ ఎన్ని వచ్చినాయి? 8 హెర్ట్జ్ వచ్చినాయి. చూడమ్మా, ఎప్పుడైతే నేను ట్యూనింగ్ ఫోక్ వ్యాక్స్ యాడ్ చేశానో దాని ఫ్రీక్వెన్సీ తగ్గుతుందమ్మా. ఏం జరుగుతుంది? దీని ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అది గుర్తుపెట్టుకోండి, చాలా క్వశ్చన్స్లో వస్తుంది అది. ట్యూనింగ్ ఫోక్కి వ్యాక్స్ యాడ్ చేశాను, వ్యాక్స్ యాడ్ చేస్తే దీని ఫ్రీక్వెన్సీ ఏమవుతుందమ్మా? తగ్గుతుంది. ఓకే, బై యాడింగ్ వ్యాక్స్ ఇక్కడ రాస్తున్నాము, ట్యూనింగ్ ఫోక్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ట్యూనింగ్ ఫోక్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. ట్యూనింగ్ ఫోక్ కనుక వ్యాక్స్ యాడ్ చేస్తే ట్యూనింగ్ ఫోక్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. రైట్. అయితే నాకు కావాల్సింది ఏంటి? ఎఫ్ ఎంత? ఈ సెకండ్ ట్యూనింగ్ ఫోక్ ఫ్రీక్వెన్సీ ఎంతో కావాలి. ఫస్ట్ ట్యూనింగ్ ఫోక్ ఫ్రీక్వెన్సీ 420 హెర్ట్జ్ తెలుసు, సెకండ్ ట్యూనింగ్ ఫోక్ ఫ్రీక్వెన్సీ నాకు కావాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా డీల్ చేస్తాం? ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా డీల్ చేస్తాం చూడండి, జాగ్రత్త చూడండి. రైట్, ఇది 420 హెర్ట్జ్ ఇనీషియల్ కండిషన్ చూద్దాం. ఇది 420 హెర్ట్జ్. ఓకే, ఇది 420 హెర్ట్జ్. దీని ఫ్రీక్వెన్సీ ఎంత? ఎఫ్ తెలీదు మనకి. ఎన్ని బీట్స్ ఫామ్ అయినాయి? 6 బీట్స్. 6 బీట్స్ ఫామ్ అయినాయి అంటే ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అమ్మా? 6 కదా. చూడండి, బీట్స్ 6 ఫామ్ అయినాయి అంటే ఈ 2 ట్యూనింగ్ ఫోక్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత? 6. అంటే ఇది 420 అయితే ఇది 426 కావచ్చు, లేదా 420లో 6 తీయండి 414 కావచ్చు. ఏదైనా బీట్స్ 6 వస్తాయి. ఓకేనా? బీట్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్. ఏది పెద్ద అయితే దాంట్లో చిన్న తీసేస్తాం. సో ఇక్కడ స్టార్టింగ్ 6 బీట్స్ వస్తున్నాయి అన్న. 6 బీట్స్ వస్తున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? అయితే ఇది 426 అవ్వాలి, లేదంటే 414 అవ్వాలి. ఈ రెండాటిలో ఏదన్నా 6 బీట్స్ వస్తాయి, అంతేనా?
మరి ఈ రెండాటిలో ఏది కరెక్ట్? ఈ రెండాటిల్లో ఏది కరెక్ట్ అది చూడాలి. చూద్దామమ్మా. రైట్, చూడండి. సెకండ్, వ్యాక్స్ యాడ్ చేస్తే బీట్స్ ఎన్ని వచ్చినాయి అంట? 8 హెడ్స్ వచ్చినాయి. వ్యాక్స్ యాడ్ చేస్తే బీట్స్ ఎన్ని వచ్చినాయి? 8 హెడ్స్ వచ్చినాయి. వ్యాక్స్ యాడ్ చేయడం వల్ల దీని ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కదా, తగ్గుతుంది కదమ్మా. సో దీని ఫ్రీక్వెన్సీ ఎంత అయి ఉంటుంది? మామూలుగా 6 హెడ్స్, ఇప్పుడు 8 హెడ్స్ వచ్చింది కాబట్టి దీని ఫ్రీక్వెన్సీ 2 తగ్గు. యాక్చువల్ వ్యాక్స్ యాడ్ చేయడం వల్ల ట్యూనింగ్ ఫోక్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అంటే దీని ఫ్రీక్వెన్సీ ఎంత అయి ఉంటుంది? 418 అయి ఉంటుంది కదమ్మా, అంతేనా? ఇప్పుడు చూడండి, దీనికి రెండాటిలో దేంతో చూస్తే మనకి బీట్స్ 8 హెడ్స్ వస్తుంది? ఓకే, 426 అంతేనా? ఇప్పుడు 414 తీసుకున్నారనుకోండి, 414 418కి ఎంత? 4 డిఫరెన్స్. ఓకే, ఇది 426కి 418కి డిఫరెన్స్ అంతే 8 హెడ్స్. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో దీని ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా? 426 హెడ్స్. ఓకే, అలా క్వశ్చన్స్ అడిగాడమ్మా నీట్లోని, ఐఐటి జేఈలో కూడా ఇటువంటి క్వశ్చన్స్ అడిగాడు. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం కంగారు పడక్కర్లే. చూడండి, మీరు మెటీరియల్ చూస్తే ఓకే ఇలా తగ్గితే ఈ ఫార్ములా వేయండి, పెరిగితే ఈ ఫార్ములా వేయండి అన్నాడు కదా, అంత అవసరం లేదు, ఈ లాజిక్తో వెళ్తాం అంతే. ఓకే, ఈ లాజిక్తో వెళ్తాం అమ్మా. దీనికి ఫ్యాక్స్ అంటే ఇచ్చాం అంటే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, తగ్గిన తర్వాత ఫ్రీక్వెన్సీ 8 హెడ్స్ రావాలి. మనకు తెలుసు రెండు వాల్యూస్ ఉన్న 2 వాల్యూస్లో ఒకటి కరెక్ట్ అని తెలుసు. దేనికి 8 హెడ్స్ వస్తుందో లాజిక్ ప్రకారం ఆలోచిస్తాం, అంతేనమ్మా. రైట్, నెక్స్ట్ వీడియో డాప్లర్ ఎఫెక్ట్ మీద చేస్తున్నామా. డాప్లర్ ఎఫెక్ట్ వీడియో 2 వీడియోస్ పడతాయి. డాప్లర్ ఎఫెక్ట్ కాన్సెప్ట్ చెప్పడానికి 2 వీడియోస్ అమ్మా. ఐపీ కాన్సెప్ట్ ఒక వీడియో, ఐఐటి జేఈ నీట్ కాన్సెప్ట్కి ఇంకో వీడియో చేస్తా. కుదిరితే 2 కలిపి ఒక దాంట్లో చేస్తాను. ఇట్ డిపెండ్స్ అనమాట, ఎందుకంటే ఐపీలో డెరివేషన్ కూడా చెప్పాలి, సో టైం పట్టొచ్చు. 2 డెరివేషన్లు ఉంటాయి. ఇది కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్ అమ్మా. బీట్స్ అనేది కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్. ఓకే, బీట్స్ అనేది కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్ ఐపీ లెవెల్. డాప్లర్ ఎఫెక్ట్ 2 వీడియోస్ ఉంటాయి. 2 వీడియోస్ ఒకటి ఐపీ లెవెల్లో ఉంటుంది. ఐపీ లెవెల్ లాస్ట్లో ఐఐటి జేఈకి కావాల్సిన ఫార్ములా. ఓకే, ఐపీ మాది ఇంటర్మీడియట్ అయిపోయింది, దాంతో ప్రాబ్లం లేదు, మాకు ఓన్లీ ఐఐటి జేఈ లెవెల్కి కావాల్సిన ఫార్ములా కావాలంటే డైరెక్ట్గా వీడియో లాస్ట్కి వెళ్ళిపోండి. వీడియో స్టార్ట్ చేసినప్పుడు చెప్తాలేము. ఓకే, సరే, ఈ బీట్ ఫ్రీక్వెన్సీ అయితే అర్థమైంది కదమ్మా. బీట్ సంగతి మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నామ్మా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మీ ఫెలో స్టూడెంట్స్ లేదా ఫెలో ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యేటట్టు చూడండి. ఓకే, థ్యాంక్ యూ.